ప్రేమ స్వరూపులారా, embodiments of love. అనాది విజనం అనేటువంటి పేరు భగవంతునకు ఒక సంవత్సరానికి సంబంధమైనటువంటి పేరు. Anadi Nidinam is a term attributed to God relating to the time. సర్వలోక మహేశ్వరం, యావత్ ప్రపంచమునకి తాను దివ్యమైనటువంటి యొక్క కాంతిని చేకూర్చేటువంటి వాడు. God gives the light, the effulgence to the entire universe. లోకాధ్యక్షం స్తువం నిత్యం, లోకమునకి అతను అధ్యక్షుడు. He presides, the guy, master of the world. ఎవరు? Who is he? అతని సూర్యుడు. He is the sun. సూర్యుని వలనే కాలము ఏర్పడుచున్నది. The time is because of sun. కనుక ప్రత్యక్ష భగవంతుడు సూర్యుడు. Therefore the God you will find directly is sun himself. అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని మతములకు ఒకే దివ్యమైనటువంటి జ్యోతి. Same light for all countries, all periods of time, and to all people of all religions. కనుకనే శంకరుల వారు ఈ సంవత్సరాది స్వరూపమైనటువంటి యొక్క భగవంతునకు అనాది నిధినం విష్ణు, సర్వవ్యాపకమైనటువంటి యొక్క కాలస్వరూపుడు, ఈ సంవత్సర స్వరూపుడు. God is all-pervasive and is present in the form of time here. ఇట్టి కాలమునే ఆత్మగా ధరించినటువంటి వాడు కనుకనే ఈ సంవత్సరమునకు కాలాత్మకాయ నమః అన్నాడు శంకరుల వారు. Since the spirit of time is there in the divinity, Shankara called it Kalatmakaya Namaha. ఇట్టి పవిత్రమైన కాలమునను మానవ జీవితము ఎంతో విలువైనటువంటిది. The time is very sacred in human life. ఈ జీవితమునకు మరింత విలువైనటువంటిది ప్రాణము. More valuable than this is life. ప్రాణమునైనను లెక్క చేయక మానవుడు ఇంకనూ సాధించవలసినటువంటి ఎన్నో కార్యములకై తాను ప్రాకులాడుతుంటాడు. Man has been striving, struggling hard, not mindful of his own life to achieve many of the things. ఎన్ని సాధించినప్పటికీ మానవులకు ఇంకనూ సాధించాలి అనేటువంటి యొక్క భ్రాంతి నిలిచిపోతుండాలి. In spite of all achievements and accomplishments, he wants to achieve still some more. ఈ అసంతృప్తి అందే తనకు తృప్తిగా కనిపిస్తుండాలి మానవులకు. This very dissatisfaction seems to be satisfaction to him. ప్రతి మానవులకు ఒక హృదయం ఉంది. Every man has a heart. ప్రతి హృదయమునందు దయ ఉంది. Every heart has got in it compassion. అయితే ఈ దయను ఎంతమంది ఇతరులకు పంచుకోగలుగుతున్నారు? How many are able to share this compassion in the heart with others? తన హృదయమునందు ఉన్నటువంటి దయను 10 మందికి పంచుకొని ఆనందించడమే భక్తి అన్నారు. Devotion means sharing the compassion with others. ఈనాడు దయకు నిలయమైనటువంటి హృదయము కఠినమైన పాషాణంగా మారుతూ వస్తున్నది. There is a heart without compassion today which is very hard stone. ఇది మానవుని యొక్క దౌర్బల్యము. It's weakness of mankind. దీనికి కారణం ఏమిటి? What's the reason behind it? జాతి, మత, ప్రాంతీయ దురభిమానములనేటువంటి యొక్క భావములు ఈ హృదయములో ప్రవేశించి మానవుని అమితమైనటువంటి కఠినగా మార్చుతూ వస్తున్నది. Feelings like nationality, caste, religion and region are filling the heart and makes him weak. అందరూ ఒకే కులమే, All belong to one caste. అందరూ ఒకే జాతి, All belong to one nation. అందరూ ఒకే దేశమే, All belong to one nation. అందరూ దైవాత్మ స్వరూపులే. All are the forms of divine. కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అనగా అందరూ దైవం యొక్క అంశములు,
All are the sparks of God. ఈ దైవాంశంగా ఉండి ఆ అంశం యొక్క తత్వాన్ని తాను విస్మరించి కేవలము రాక్షసాంశంగా ప్రవర్తించటము ఇది మానవత్వమునకే తీరని లోటు. The point is, having been the spark of divine, we behave ourselves as the spark of demon with all demonic nature, which is unfortunate. భగవంతుడు సంవత్సర స్వరూపుడు. God is the very form of samvatsara, year, time. అనగా కొత్త సంవత్సరము. The new year. ఈ సంవత్సరములకు ఏ విధమైనటువంటి ఆధారం ఉంటున్నవి? What sort of basis, proof, evidence you have? మనం క్రొత్త సంవత్సరం చేయాలనుకుంటే ఏదో ఒక సంవత్సరం వరకు కూడాను 12 నెలల వరకును మనం కాచుకోనక్కర్లేదు. To celebrate a new year, we don't have to wait 12 months. 60 సెకండ్లు ఒక నిమిషం, 60 seconds constitute a minute. 60 నిమిషములు ఒక గంట, 60 minutes make an hour. 24 గంటలు ఒక దినము, 24 hours a day. 30 డేస్ ఒక మంత్, 30 days a month. 12 నెలలే ఈ సంవత్సరం. 12 months make an year. కనుక సంవత్సరమునకై మనం కాచుకోనక్కర్లేదు. ప్రతి సెకండ్ కూడాను మనకు న్యూ ఇయరే. So we don't have to wait for 12 months long. Every second is new. కనుక ప్రతి మానవుడు కూడాను ప్రతి సెకండ్ను కూడాను ఉత్తమమైన మార్గములో, ఆదర్శవంతమైన మార్గములో ప్రజలకు ఉపకారం చేయాలి. Therefore, everyone should spend every second in a noble way, setting an ideal and helping others. మానవుడు ఇట్టి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. Man is not able to realize this truth. కనుకనే సత్యాన్వేషణ అత్యవసరము. Therefore, search for truth is essential. సత్యం ఒక్కటే కదా, దీనికి అన్వేషణ ఎందుకు? When truth is one, where do you search for it? కాదు. No. దీనికి అన్వేషణలో సత్యం యొక్క విశిష్టతను కూడా మనం గుర్తించాలి. In the process of search, we should know the significance of truth. కన్నులు తల్లిని చూస్తున్నాయి. It is the eye that watches mother. అదే కన్నులు భార్యను చూస్తుంది. The very eye watches the wife. అదే కన్నులు బిడ్డను చూస్తుంది. Also the daughter. అదే కన్నులు డాటర్ ఇన్ లా కోడలను చూస్తుంది. Also one would see the daughter-in-law. చూచేది ఒకే కన్నే. It's only the same eye. కానీ ఇక్కడ సత్యాన్వేషణ అత్యవసరం. Here, search for truth is necessary. భార్యను ఏ విధంగా చూడాలి? How one should look at a wife. తల్లిని ఏ విధంగా చూడాలి? How one should look at mother. బిడ్డను ఏ విధమైన దృష్టితో చూడాలి? With what sort of looks you should have. ఇక్కడ towards child. సత్యాన్వేషణ అత్యవసరం. Here, search for truth is needed. కనుకనే సత్యమునే అనేక విధములైనటువంటి మార్గములో ప్రబోధిస్తూ వస్తుంది ఈ యొక్క విజనం శ్రేయం, ప్రపంచం యొక్క స్థితిగతులు. Therefore, it is the truth that has been explained in a varied way in this world. సర్వసామాన్యంగా ప్రతి ఒక్కరు కూడాను సత్యం అంటే ఒక్కటే. In the ordinary sense, truth is one. కానీ సత్యము, అసత్యము, నిజము అని 3 ఉంటున్నాయి. But there are 3 here, the truth, the falsehood and the fact. సూర్యోదయము తూర్పు వైపు అవుతుంది. Sun rises towards the east. కానీ పశ్చిమ వైపున సూర్యాస్తమం అవుతుంది. But sun sets towards the west. ఇది సత్యమని సామాన్య ప్రజలు భావిస్తారు. Ordinary people go by this truth as ఇది సత్యము కాదు. is not true. నీ దృష్టి యొక్క భ్రమ. It's only your illusion. ఇది నిజము. కనిపించుతుందాదంటే సూర్యుడు తూర్పు వైపున ఉదయించడము, పడమటి వైపున అస్తమించడము ఇది కనిపించేటువంటి దృశ్యం. It is only the apparent one, that what you see, the sunrise and ఇంకా sunset. సత్యం అంటే ఏమిటి? Then what is true? అనగా సూర్యుడు ఉన్న చోటనే ఉంటున్నాడు. The truth is, sun exists. సూర్యుడు ఎక్కడ కూడాను కదలటం లేదు. Sun doesn't move. కానీ ఆ సూర్యుని చుట్టూ కూడాను భూమి తిరగటం చేతనే ఈస్ట్ వెస్ట్ అనేటువంటి యొక్క మార్పులు కలుగుతున్నాయి. As earth revolves round the sun, you have the day and night. అది సత్యం. That is true. తూర్పు పడమర లేదు. Nothing like east. సూర్యోదయ సూర్యాస్తమం లేదు. Nothing like sunrise. కానీ సూర్యోదయ సూర్యాస్తమం అంటము ఇది కేవలం నిజం. However, sunrise and sunset, they are facts. ఇదే విధంగానే సత్యాన్వేషణ అనేటువంటిది అనేక రకములైన మార్గం లోపల ఈ జగత్తులో దివ్యత్వాన్ని నిరూపిస్తూ వస్తుండాలి. Like this, search for truth will prove the divinity. కనుక ప్రతి మానవుని యందు కూడాను ప్రతి క్షణమునందు కూడాను ఒక దివ్యత్వం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంటాయి. Therefore, within every human being, the divinity shines every second. మానవుడు కేవలము ఒక విధమైనటువంటి ఒక స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఆవిర్భవించిన వాడు కాదు. Man is not born for selfishness or for self-interest.
తోటి మానవులతో చేరి జగత్తునకు సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తూ రావాలి. He has to set an ideal along with others to the world. ఈనాడు లోకములో ఎందు చూచినా కూడాను అశాంతి అశాంతి అశాంతి. In this world, wherever you see, there's no peace, restlessness. ఈ అశాంతికి కారణం ఏమిటి? What is the reason behind it? ఈ కొత్త సంవత్సరము, It's a new year. ఈ కొత్త సంవత్సరము ఏ విధమైనటువంటి దుఃఖము తీసుకుని వస్తుందో, ఏ విధమైన ఆనందాన్ని తీసుకుని వస్తుందో అని అనేక మంది భ్రమిస్తుంటారు. People are deluded with entertaining the feelings. What sort of miseries, what sort of pleasures are waiting at the doorstep? యుగములు దొరుకుతున్నాయి, They pass on. జగములు మారుతున్నాయి, The world changes. కాలము కదులుతుండాలి, Time moves. మనుషులు మారుతున్నారు, People change. కానీ మనసులు మాత్రం మారటం లేదు. But the minds have not been transforming. ఇది కాలం తీసుకుని వచ్చేటువంటిది కాదు సుఖ దుఃఖములు. The pain and the pleasure are not the gift of time. సంవత్సరం తీసుకుని వచ్చేటువంటిది కాదు సుఖ దుఃఖములు. It's not brought by ear. మన మంచి చెడ్డల కర్మలే మనకు సుఖ దుఃఖములను అందిస్తున్నాయి. It's only our actions that give us pleasure and pain. సంవత్సరం ఏ విధమైనటువంటి యొక్క ఫలితాన్ని తీసుకుని రావటం లేదు. Ear will never confer any sort of... అనేక మంది ఇట్టి భ్రాంతులతో దిగి ఈ కొత్త సంవత్సరము ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతుందో, ఏ విధమైన మార్పులు జరుగుతుందో అని కేవలం భ్రమిస్తూ ఉంటారు. People are deluded, waiting and thinking, imagining what would happen in the year to come. సంవత్సరము నిత్యము జరిగేటువంటి సూర్యోదయ సూర్యాస్తములే. The whole year you find the sunrise and sunset every day. కనుక కాలం ఏ విధమైనటువంటి యొక్క ఫలితమును తీసుకుని రావటం లేదు. Time doesn't give any kind of నీ consequence. కర్మలే సర్వ ఫలితములు కూడా తెస్తున్నాయి. Your action gives you all the results. మంచి చేస్తే మంచి ఫలితము, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితము. If you do good action, you'll have good results and bad. ఎట్టి విత్తనము నాటుకుందువో అట్టి మొక్కనే వస్తుంది. As is the seed, so is the tree. ఎట్టి మొక్కను అట్టి ఫలం వస్తుంది. As is the tree, so is కనుక the ఈనాడు fruit. కొత్త సంవత్సరము ఏ విధమైనటువంటి ఫలితంతో ఈ జగత్తును ఉగులుతుందో అనేటువంటి ఒక భ్రాంతిని పడుతున్నారు. We are imagining that this year is going to bring us something new, emotional. మంచి చెడ్డలు, కష్ట సుఖములు దిన్నము వస్తూనే పోతుంటాయి. Good and bad, pleasure and pain come every day. సంవత్సరం ప్రత్యేకంగా తెచ్చేటువంటిది ఏమి లేదు. It's not specially brought by year. అయితే ఈ పంచాంగ శ్రవణం చేత కొన్ని రకములైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి. However, the study of almanac, we certainly find certain. పంచాంగం అంటే ఏమిటి? What do you mean by panchanga? తిథి, వారము, Day, నక్షత్రము, the star, యోగము, కరణము. కరణం. karanam. ఈ 5 చేరినటువంటి పంచాంగము ఉన్నారు. All the 5 make panchanga. ఈ పంచాంగం యొక్క శ్రవణం చేత మనకు లభించేటువంటిది ఏమిటి? What is that you get by listening to that? నీ యాక్సిడెంట్స్, నీ మార్క్స్, నీ దుఃఖములు, నీ మరణములు ఇవన్నీ పంచాంగంలో ఏమాత్రము లేవు. Accidents and the miseries and the sadness, they are not contained there in the almanac. ఇది కేవలం నక్షత్రముల యొక్క యోగమును పురస్కరించుకొని సిద్ధాంతుల వారు అనేక రకమైనటువంటి రీతిగా పలుకుతూ ఉంటారు. The scholars depend on the movement of the planets and speak in their own way. అన్నింటికి నీ ముఖ్యము దైవ విశ్వాసం గట్టిగా ఉంటే ఏ విధమైనటువంటి బాధలకు మనకు అంటుకోవు. Above all, if you have strong faith in God, nothing can afflict you. దేవుడంటే ఎవరు? Who is God? ఎక్కడ ఉంటాడు? Where is He? ఎట్లా ఉంటాడు How does He look? అనేటువంటి సందేహములకు అవకాశమే లేదు. There is no scope for such. దేవుడు విశ్వ విరాట స్వరూపుడు. God is very cosmic ఈ form. ప్రపంచమంతా కూడా దైవ స్వరూపమే. The whole world is the form of ఈ God. దైవం ఏమి బోధిస్తుంటుండాలి? What is the teaching of God? ఈ ప్రకృతి దైవం. The very nature is God. ఈ ప్రకృతి అనేక విధములైనటువంటి క్రియాశీలతను బోధిస్తుండాలి మానవులకు. Nature teaches to mankind action. ఈ భూమి అనేటువంటిది ప్రత్యక్ష దైవము. So the very earth is a direct కనుకనే God. మన ప్రాచీనులు ఓ భూమాత అన్నారు. Therefore the ancients called it the earth as God. మన నిత్య జీవితమునకు అవసరమైనటువంటి సకల పదార్థములు కూడాను భూమి అందిస్తుండాలి. It's out of earth you get everything what you need every day. రాత్రింపగలు కూడాను భూమే కల్పిస్తుండాలి. It's only the earth that forms the day. ఋతువులంతా కూడాను భూమే కల్పిస్తుండాలి. Seasons are also due to this earth. కనుకనే మనకు నేర్పేటువంటిది ఏమిటి? ప్రతి మానవునకును తన కర్తవ్య కర్మను నిర్వర్తించమని చెప్పని బోధిస్తుంటుండాలి. Therefore the teaching is that every human being must discharge one's own duty. మానవుడు క్రియాశీలుడు కావాలి. Man should be action oriented. ఈనాడు క్రియాశీలుడుగా కనిపించడం లేదు. Today there are none of that. ఫలితం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది? How do you expect the result? మనం పని చేయాలి. We should work. మనం మంచి పని చేయాలి. We should do good work. ఈ మంచి పనితో మంచి ఫలితమును పొందాలి. Out of good work you'll have మంచి good ఫలితాన్ని results. 10 మందికి పంచాలి. And you'll share all the good that you have. ఇది మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం. This is the main duty of mankind. ఎవరెవరి కర్తవ్యాన్ని వాడు నిర్వర్తించుకుంటే ఈ ప్రపంచంలో ఘర్షణలే ఉండవు.
If everyone discharges one's own duty, there's no scope for any ఇది ఏ conflict. భూదేవి బోధించేటువంటి యొక్క బోధ. This is the teaching of earth, కర్తవ్యం. duty. లాయర్ తగినటువంటి డ్యూటీ చేసుకుంటూ రావాలి. The lawyer should discharge. డాక్టర్ తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాలి. Doctor also doctor. వ్యవసాయుడు వ్యవసాయ కర్తవ్యాన్ని A నిర్వర్తించాలి. farmer that of his own. అధికారి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. One in position. వ్యాపారి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. Also businessman. ఈ విధంగా ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు చక్కగా నిర్వర్తించుకుంటూ వస్తే జగత్తులో సమస్యలే ఉండవు. If everyone discharges one's own duty, there will be no problem in this world. క్రియాశీలుడై వర్తించాలి. One should be action oriented. అప్పుడే దేశము నిత్య కళ్యాణ పచ్చని తోరణంగా నిలుస్తుంది. Then only the country will prosper and ఇప్పుడు progress. ఎవరెవరి కర్తవ్యాన్ని వాడు నిర్వర్తించడం లేదు. Now no one is doing his own. ఇతరుల దీంట్లో వీరు భాగాన్ని వహిస్తున్నారు. They have been sharing with. ప్రతి దాంట్లో కూడా ఇంటర్ఫీర్ కావటము, They interfere with everyone. వారి కర్తవ్యాన్ని చెడగొట్టుకోవటం, ఇతరుల యొక్క కర్తవ్యాన్ని చెడగొట్టడం. He spoils his own work and he spoils others' work. తద్వారానే జగత్తంతా కూడా అశాంతిమయమై ఉంటుండాలి. It is the reason for restlessness in the world. ఈ అశాంతికంతా కూడా కాలం కాదు ప్రధానం. It's not the time that is responsible. సంవత్సరం కాదు ఆధారము. It's not the year. మన కర్మలే దీనికి మూల కారణం. Our actions are responsible. మనం మంచి పని చేసి మంచిని సాధించాలని ప్రయత్నించాలి. We should make an effort to do good work and achieve. అది మానవుని ప్రధానమైనటువంటి యొక్క క్రియాశీలత. That's the main purpose of action. మనం 24 గంటలు ఉంటుండే దినానికి. Every day has 24 hours. ఏ 6 గంటలు మనం నిద్ర తీసుకున్నప్పటికీ, Even if you take 6 hours, ఏ 6 గంటలు మనం స్వార్థానికి వినియోగించినప్పటికీ, 6 hours for duty, ఇంకా 6 గంటలు నీ ఆఫీస్ పనికి ఉపయోగించినప్పటికీ, 6 hours for official మిగిలిన work. 6 గంటలు ఏం చేస్తున్నాం? What do you do the rest of 6 hours? తద్వారా సేవలో మనం పాల్గొనాలి. Then render service. ఒక దివ్యమైన మార్గంలో మనం ప్రవేశించాలి. We should tread along the divine path.